వార్తలను సమర్పిస్తున్నవారు శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ నీడ్స్, ప్రొప్రైటర్ కోసూరి బ్రదర్స్, మల్లాదివారి కాంప్లెక్స్, బొట్టాయిగూడెం రోడ్, జంగారెడ్డిగూడెం. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఈ నెల 13వ తేదీన జంగారెడ్డిగూడెం రానున్న రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి, జట్టి గురునాథరావు నాయకత్వంలో పోలవరం, చింతలపూడి నియోజకవర్గంలో సుమారు 5,000 మంది వైఎస్ఆర్సీపీ తీర్థం పుచ్చుకోనున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు. రిస్క్ చేసైన ప్రజలు ప్రాణాలు కాపాడండి. 100 పడకల ఆసుపత్రిలో రిఫర్స్ శాతం తగ్గించాలని సూచించిన వైఎస్ఆర్సీపీ నాయకులు జట్టి గురునాథరావు. నాయకులందరూ సహకరిస్తామని భరోసా. జంగారెడ్డిగూడెంలో వృద్ధి ర్యాలీపై కత్తితో దాడి చేసిన గుర్తు తెలియని వ్యక్తి. రంగంలోకి దిగిన డాగ్ స్క్వాడ్, క్లూస్ టీం, పోలీసులు. బొట్టాయిగూడెం మండలం కోవాడలో వింత దూడకు జన్మనిచ్చిన గోమాత. 2 తలలు, తోకలు, 6 కాళ్లతో జన్మించిన దూడ మృతి. జంగారెడ్డిగూడెం బొట్టాయిగూడెం రోడ్ నందు బస్ షెల్టర్ నిర్మాణం చేయాలని కోరిన మహిళలు. శ్రీకారం చుట్టిన వైఎస్ఆర్సీపీ నాయకులు జట్టి గురునాథరావు. హర్షం వ్యక్తం చేస్తున్న ఆ ప్రాంత మహిళలు. జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీ కార్యాలయం నందు సాధారణ సమావేశం సోమవారం నిర్వహించారు. 2 టేబుల్ ఎజెండాలతో పాటు 10 ఎజెండాలను, మొత్తంగా 12 ఎజెండాలను ప్రతిపాదించారు. మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో మున్సిపల్ మేనేజర్, ఇన్ఛార్జ్ కమిషనర్ కొమ్మినేని వెంకటరమణ, ఏఈ సంధ్య తదితరులు పాల్గొన్నారు. తమ వార్డులో ఆర్యవైశ్య కళ్యాణ మండపం సమీపంలో ఉన్న ఐరన్ విద్యుత్ స్తంభం తొలగించాలని 3 సంవత్సరాలుగా చెబుతున్నప్పటికీ పట్టించుకోవడం లేదని, అదేవిధంగా ఆ ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలకు ప్రహారీ గోడ నిర్మించకపోవడంపై కంచర్ల గీత ఆవేదన వ్యక్తం చేశారు. రమాదేవి ఆసుపత్రి రోడ్డు గోతులతో దర్శనమిస్తుందని సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారని, ఏం సమాధానం చెప్పాలో అర్థం కాని పరిస్థితి ఏర్పడిందని అన్నారు. సమస్యలను పరిష్కరించే విధంగా కాంట్రాక్టర్ ప్రకాష్ తో మాట్లాడి స్కూల్ సమస్య తీరుస్తామని, విద్యుత్ శాఖ అధికారులతో మాట్లాడి విద్యుత్ స్తంభం తొలగించే ఏర్పాటు చేస్తామని వెంకటరమణ తెలిపారు. తమ వార్డులో మంచినీటి గేట్ వాల్ సమస్య 3 రోజుల వరకు పరిష్కరించలేకపోయారని, దానికి సంబంధించిన స్టాక్ ను ఏర్పాటు చేసుకోవాలని, వచ్చే వేసవి కాలంలో మంచినీటి ఎద్దడి లేకుండా చూడాలని కౌన్సిలర్ నేకూరి కిషోర్ తెలిపారు. తాగునీటి ఎద్దడి లేకుండా సిబ్బందితో 2 రోజుల క్రితమే ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేశామని, వైస్ చైర్మన్ ముప్పిడి వీరాంజనేయులు సమావేశంలో పాల్గొని సూచనలు అందించారని చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి సమాధానమిచ్చారు. తమ వార్డులో పారిశుద్ధ్యంకు సంబంధించి చెత్త రిక్షాలు రావడం లేదని, చెత్త రిక్షాలను ఏర్పాటు చేయాలని కౌన్సిలర్ ముప్పాని రమణ కోరారు. సమస్యలపై దృష్టి పెట్టి పరిష్కరించే దిశగా ఏర్పాటు చేయాలని కౌన్సిల్ సభ్యులు కోరారు. వారపు సంత, రోజువారీ మార్కెట్ పన్నులు వసూలు చేసుకునేందుకు గంటా వెంకట సూర్యనారాయణకు సంవత్సరానికి 32,05,000 రూపాయలకు అప్పగించినట్లు, సంవత్సరం పాటు కబేలా వేల నిర్వహణను సముద్రం హరిప్రసాద్ 1,54,000 రూపాయలకు దక్కించుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ ముప్పిడి వీరాంజనేయులు, కంచర్ల వాసవిరత్నం, కౌన్సిలర్స్ మేడవరపు జ్యోతి, నేట్ర సుబ్బలక్ష్మి, ఉగ్గం ప్రసాద్, శంకు సురేష్, నంబూరి రామచంద్రరాజు, వలవల తాతాజీ, ఐనాల రమణమూర్తి, చిటికెల అచ్చిరాజు తదితరులు పాల్గొన్నారు. గౌరవ చైర్పర్సన్ గారి అనుమతితోటి ఆ వాల్ రిపేర్ వచ్చిన నెక్స్ట్ డే హాలిడే వచ్చిందండి. దాని వల్ల లేట్ అయింది. తర్వాత చేసి పెట్టేసాం కదండి. ఫౌండరీ మనకు ఉండదు కదండి, మున్సిపాలిటీకి ఫౌండరీ ఉండదు కదండి. మనం అక్కడికి చేయించుకోవాలి. చెప్తున్నాను ఒకసారి, పాత వాళ్ళు కాబట్టి అప్పుడు మనకి అది స్పేర్ లేదు కాబట్టి అది లేట్ అయిందండి. ఇప్పుడు స్పేర్ మోటార్స్ ఆల్రెడీ వాటర్ గురించి మీటింగ్ పెట్టడం జరిగింది. వాటర్ గురించి ఏ ఇబ్బంది లేకుండా మోటార్లు కొనడం కూడా జరిగింది. వాటర్ మట్టికి ఏ ఇబ్బంది లేకుండా చేస్తానని కోరుకుంటున్నాను. జంగారెడ్డిగూడెంలో వైఎస్ఆర్సీపీ నాయకులు జట్టి గురునాథరావు గోడౌన్ వద్ద వివిధ గ్రామాలకు చెందిన కాంగ్రెస్, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు గురునాథరావును మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీ తీర్థం పుచ్చుకున్న గురునాథరావును పలువురు అభినందించారు. ఈ సందర్భంగా మాజీ జెడ్పీటీసీ ముప్పిడి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జట్టి గురునాథరావు మీడియాతో మాట్లాడారు. ఈ నెల 13వ తేదీన సాయంత్రం 4 గంటలకు గురువాయిగూడెం మధ్య ఆంజనేయ స్వామి ఆలయం నుంచి జంగారెడ్డిగూడెం దొండమూడి రామలక్ష్మి కళ్యాణ మండపం వరకు భారీ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి సమక్షంలో పోలవరం, చింతలపూడి నియోజకవర్గాల నుంచి 5,000 మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తన నాయకత్వంలో వైఎస్ఆర్సీపీ తీర్థం పుచ్చుకున్నట్లు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఓరిగంటి నాగేంద్ర, వీరవల్లి సోమేశ్వరరావు, షేక్ హీరా హకీం, అమ్మానిలియం శ్యాంబాబు, కొట్లూరి రాంబాబు, వసంతాటి మంగరాజు, షరీఫ్ తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్సీపీలో జాయిన్ చేసుకోవడానికి మరి గౌరవనీయులు మన రీజనల్ కోఆర్డినేటర్ గారైన శ్రీ మిథున్ రెడ్డి గారు, అలాగే ఆలనాని గారు మన జంగాడానికి వస్తున్నారు. ముందుగా మధ్యాహ్నం గుడి దగ్గర నుంచి వారందరికీ ఆహ్వానం పలికి అక్కడి నుంచి దండమూడి రామలక్ష్మి కళ్యాణం ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో అక్కడ బహిరంగ సభ
నిర్వహించి ఆ సభ ద్వారా కాంగ్రెస్ తాలూకా నాయకుల్ని కేటర్లందరూ కూడా వైసీపీలు విలీనం చేసి అక్కడి నుంచి వైసీపీ బలోపేతం చేయడానికి మరలా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకురావడానికి పేదల పెన్నిదిగా ఉన్న ఆయన్ని మరలా మరోసారి ముఖ్యమంత్రి చేయడం ద్వారా ఈ రాష్ట్రానికి ఎంతో మేలు చేసిన వాళ్ళు అవుతామని చెప్పేసి మరి భావిస్తున్నాం. మరి ప్రతి ఒక్కరు అలాగే మా కాంగ్రెస్ గారితో పాటు వైసీపీ నాయకులు కార్యకర్తలు కూడా ప్రజాప్రతినిధులు అందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని ఈ సమావేశం జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను. సుమారు కేడర్ అంటే 5,000 మంది పైగా మరి జాయిన్ అయ్యే అవకాశం ఉంది. అందరినీ కూడా మరి స్టేజ్ ఎక్కించడం కష్టం కాబట్టి ముఖ్య నాయకులతోటి ముందు 200-300 మందిని జాయిన్ చేసి మిగతా అందరూ కూడా మరి మేము జాయిన్ చేసుకోవడం తెలియజేస్తున్నాం. సుమారు 5,000 పైన 6,000 వరకు కూడా కాంగ్రెస్ కేడరే వస్తున్నారు. పోలవరం, చింతలపూడి 2 నియోజకవర్గాల నుంచి కూడా ముఖ్యమైన కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు వచ్చి మిథున్ రెడ్డి గారి సమక్షంలో జాయిన్ అవుతారు. జంగారెడ్డిగూడెం బైనేరు కాలువ ఒడ్డున వేంచేసి ఉన్న ఉమా సహిత రామలింగేశ్వర స్వామి ఆలయంలో ఈ నెల 14వ తేదీ నుంచి 16వ తేదీ వరకు విగ్రహ ప్రతిష్టాపన పూజాది కైంకర్యాలు శాస్త్రోక్తంగా నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు మేకా సింహాద్రి తెలియజేశారు. అశ్వరూపేటకు చెందిన ప్రసాద్చే ఆలయంలో పంచాదన పద్ధతిలో పూజాది కార్యక్రమాలు నిర్వహించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఆలయంలో ఉమాదేవి, శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, దత్తాత్రేయుడు ధ్వజస్తంభం ప్రతిష్ఠించనున్నట్లు తెలియజేశారు. ఈ పూజాది కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని దేవతామూర్తుల కృపకు పాత్రులు కావాలని పిలుపునిచ్చారు. ఆలయ అర్చకులు తేజ ఆధ్వర్యంలో నిత్య పూజాది కైంకర్యాలు నిర్వహిస్తున్నారని తెలియజేశారు. ప్రాంగణంలో ఉన్న శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి వారి ప్రతిష్టా మహోత్సవం. ఈ ప్రతిష్టా మహోత్సవ విశేషం ఏంటంటే స్వామివారికి ఇప్పటివరకు కూడా స్వామివారు ఒక్కటే ఇక్కడ స్వయంభూగా వెలిసి ఉండటం లాంటివి జరిగిన పునఃప్రతిష్ఠ ఇంత క్రితం జరిగిన ప్రతిష్టలు కానీ ఇప్పుడు సాక్షాత్ ఉమా రామలింగేశ్వర స్వామి అని మనం చెప్పుకుంటూ చేస్తున్నాం. ఉమాదేవికి ప్రత్యేకమైన విగ్రహం అనేది మూల విరాట్ అనేది లేదు కనుక ఉమా రామలింగేశ్వర స్వామి వారి ప్రతిష్టా మహోత్సవం అంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాము. ఈ కార్యక్రమాన్ని స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ శోభకృతనామ సంవత్సర పాల్గొన శుద్ధ విధియ స్థిరవారం అనగా 16/3/2024 శనివారం ఉదయం 8:58 రోహిణీ నక్షత్రం యొక్క మేషలగ్నమందు ప్రతిష్టా మహోత్సవం చేయడం జరుగుతోంది. ఈ ప్రతిష్టా విశేషంలో ఇప్పటివరకు స్వామివారికి ఉమారామలింగేశ్వర స్వామివారి ఉన్న ఈ క్షేత్రాన్ని ఉమారామలింగేశ్వర స్వామివారి పంచాయతన శివక్షేత్రంగా చేయడం జరుగుతోంది. అంటే శివ పంచాయతనం, మనకు విష్ణు పంచాయతనం, గణపతి పంచాయతనం, శివ పంచాయతనం, దుర్గా పంచాయతనం అని ఉంటాయి. ఇప్పుడు దీన్ని శివ పంచాయతనం చేస్తున్నారు. అంటే ఈ పంచాయతనం అనగా విఘ్నేశ్వరుడు, నైరుతి భాగాన్ని వాయువ్యంలో అమ్మవారు, ఆగ్నేయంలో నవగ్రహాలు, ఈశాన్యంలో విష్ణుమూర్తి స్వరూపం ఉంటాయి, మధ్యలో ఈశ్వరుడు ఉంటాడు. ఇక్కడ ఈ క్షేత్రంలో నైరుతిలో వినాయకుడిని, వాయువ్యంలో అమ్మవారిని, ఆగ్నేయంలో సూర్య భగవాను, ఈశాన్యంలో దత్తాత్రేయ స్వామిని ప్రతిష్ఠ చేస్తూ ఈ ప్రతిష్టా మహోత్సవం చేయడం జరుగుతుంది. అంతేకాకుండా మనకు సహజంగా ధ్వజం ఎప్పుడైతే ఉంటుందో శిఖరం కూడా ఆలయానికి ఉండాలి. అప్పుడు అది విశేషాన్ని సంతరించుకుంటుంది. శిఖరం అనేది స్వామి యొక్క విమానాకారాన్ని సృష్టించే విషయం అనమాట. మనం దేవాలయానికి బయలుదేరి వెళ్ళిన తర్వాత ఎక్కడికైనా సరే వెళ్ళిన తర్వాత శిఖర దర్శనం కూడా చేసుకోవాలి. అదే ఉద్దేశంతో శిఖరాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాం. కనుక ఈ ప్రతిష్టా మహోత్సవంలో విగ్రహ, ధ్వజ, శిఖర ప్రతిష్టాపన అనేది చేయడం జరుగుతోంది. ఈ మూడు కూడా ఏకకాలంలో అదే సమయంలో ఎవరైతే కూర్చునే దంపతులు ఉన్నారో వారందరూ సహకారంతో అదే సమయంలో ఎక్కడ వాళ్ళు అక్కడ ఉంటూ అదే సమయంలో ప్రతిష్టా మహోత్సవం చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఇప్పటివరకు స్వామివారికి జరిగిన కైంకర్యాలన్నీ కూడా ఒక్క స్వామి అంటే ఉమారామలింగేశ్వర స్వామి వారిగా జరిగిన ఈ కైంకర్యాన్ని పంచాయతన క్షేత్రంగా మార్చుకుంటూ ఇకపైన పంచాయతన క్షేత్ర విశేషాలతో జరుగుతూ ఉంటాయి. ఇక్కడ అర్చన క్రతువులు కానీ, హోమ క్రతువులు కానీ ఏవైనా సరే. తదుపరి మనం సహజంగా వింటూ ఉంటామండి, ఎక్కడైనా ధ్వజస్తంభ ప్రతిష్టాపన జరిగితే అది గ్రామాన్ని అంతటికీ కూడా సౌఖ్యాన్ని ఇస్తుంది అని. అంటే విగ్రహ ప్రతిష్ఠ చేసినప్పుడు కూడా బంధువులందరూ గ్రామంలోకి తరలి వచ్చినా రాకపోయినా ధ్వజ ప్రతిష్ఠ జరిగితే మాత్రం ఆ గ్రామం ఏ ఊరికైతే చెంది ఉందో ఆ గ్రామంలోని వారందరూ కూడా ఆడపుడుచులందరినీ కూడా పిలుచుకుని వచ్చి వారందరికీ నూతన వస్త్రాలు ఇచ్చి సత్కరించుకుంటూ ఉంటారు. ధ్వజ ప్రతిష్టకి అంత విశేషం ఉంది. ధ్వజం అనేది ఆ గ్రామాన్ని, ఆ యొక్క దేవాలయానికి సంరక్షకుడు లాంటి వాడు ఆయన. అందుకే ఇక్కడ జరగబోయే ధ్వజస్తంభ ప్రతిష్ఠ విశేషాన్ని సంతరించుకుందని స్పష్టంగా చెప్పొచ్చు. అంతేకాకుండా ఇక్కడ ఈ ధ్వజస్తంభ ప్రతిష్ఠ 35 అడుగుల ఏకశిలతో ఏర్పాటు చేయడం జరిగిందండి. కనుక ఈ యొక్క ప్రతిష్టా మహోత్సవాన్ని భక్తులందరూ కూడా పాల్గొని ఆ స్వామివారి యొక్క, అమ్మవారి యొక్క, అలాగే ఆ వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క కృపా కటాక్షాలను పొంది ప్రసాద వితరణ కూడా స్వీకరించి స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుతారని ఆశిస్తున్నాం. బైనేరు తీరాన వెలిసి ఉన్న ఉమారామలింగేశ్వర స్వామి దేవస్థానంలో రేపు 14, 15, 16 పూజా కార్యక్రమాలు జరుగుతాయి. 16వ తారీఖునేమో గజస్తంభం, విగ్రహ ప్రతిష్టలో, అలాగే అన్నదానం, అది మా భోజనాలు కూడా జరుగుతాయి.
ఎన్టీఆర్ వీరాభిమాని జిల్లా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక సభ్యులు ప్రస్తుతం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయ కార్యదర్శి పాలి ప్రసాద్ మృతి చెందారు. జంగారెడ్డిగూడెంలో దుర్గాభవాని కార్పెంటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ బిల్డింగ్ నందు ఎన్టీఆర్ కల్చరల్ అసోసియేషన్ అధ్యక్షులు దారం సత్యనారాయణ అధ్యక్షతన ప్రసాద్ మృతికి నివాళులర్పిస్తూ సంతాప సభ నిర్వహించారు. సభాధ్యక్షులు సత్యనారాయణ మాట్లాడుతూ పాలి ప్రసాద్ కు అన్న నందమూరి తారక రామారావుకి ఉన్న ఆత్మీయ అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. రాష్ట్రంలోనే పాలి ప్రసాద్ అంత వీరాభిమాని వేరొకరు లేరని తెలిపారు. సీనియర్ టీడీపీ నాయకులు మండవ లక్ష్మణరావు మాట్లాడుతూ పార్టీ పదవులు ఇచ్చినా ఇవ్వకపోయినా పార్టీకి కష్టపడి పనిచేసిన వ్యక్తి పాలి ప్రసాద్ లేకపోవడం టీడీపీకి తీరని లోటని అభివర్ణించారు. తొలుత పాలి ప్రసాద్ చిత్రపటానికి పూలమాలలు వేసి 2 నిమిషాల పాటు మౌనం పాటించి సంతాపం తెలియజేశారు. ఈ కార్యక్రమంలో షేక్ ముస్తాఫా, నంబూరి రామచంద్రరాజు, అరట్లకోట్ల దుర్గా ప్రసాద్, రావూరి కృష్ణ, చిట్రోజు తాతాజీ, తూటికుంట దుర్గారావు, బొబ్బర రాస్పాల్ కుమార్, చిట్టిబైన రామలింగేశ్వరరావు, షేక్ యాకూబ్, ఎస్ఎస్ ఇస్మాయిల్, చెరుకూరి శ్రీధర్, ఎడ్లపల్లి ఏడుకొండలు, కన్నా కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఆయన జిల్లాలో మొట్టమొదటి 82లో పర్యటన చేసినప్పుడు ఆయన చైతన్యదానికి అప్పటి కాంగ్రెస్ నాయకులు ఏంటంటే ఎలారిద్దరూ గుర్తించేసి ఆయన ప్రమాదం తీసుకొస్తారు, ఆయన చంపేస్తారనే వార్తలు కూడా అప్పట్లో ఉండి, ఎందుకంటే జనసంద్రాన్ని చూసి కాంగ్రెస్ లో డూలు పెట్టి ఈయన తప్పించేస్తానే కానీ కాంగ్రెస్ పార్టీ బతికి పట్టగట్టదని చెప్పేసి అప్పట్లో అనుకునేవాళ్ళు. ఆయన వ్యాన్ ఏంటంటే రోడ్డు పక్కన పెట్టేసి వ్యాన్ లైన్ పట్టుకుని పెట్టారు. ఏదైనా వచ్చి ప్రమాదం జరుగుతుందని చెప్పేసి మరి నా పాలి ప్రసాద్ గారు 6 అడుగుల అజానుభావుడు చేతిలో కర్రట్టుకుని ఆ లారీలు వస్తుంటే మొత్తం ట్రాఫిక్ క్లియర్ చేస్తుంటాడు. తెల్లారి మొత్తం అంతా కూడా అన్నగారు తెల్లారి గట్ల ఆయన 4:30 లేచి ప్రసాద్ అంటే గానైనా మరి బైభూమికి వెళ్తానికి కూడా ఈ ప్రసాద్ గారు వెంటెళ్ళి ఆ బైభూమి అన్నగారి బైభూమి కార్యక్రమాన్ని ముగించి వచ్చి ఆయన ఫ్రెష్ అయ్యి ఆ రోడ్డు పక్కన స్నానం చేసేవారు. ఆ స్నానానికి కావాల్సిన నీళ్లు అవన్నీ కూడా ప్రసాద్ గారు చూసుకునేవారు. జిల్లాలో ఆయన కాలు పెట్టి వెళ్ళిపోయే వరకు కూడా ప్రసాద్ గారి మొత్తం అన్ని కూడా ఆయన అన్నగారికి ఏది వచ్చినా ప్రసాద్ ఆ రకంగా ఆయనతోటి మమేకమైపోయిన అదృష్టవంతుడైన మరటువంటి మహానుభావుడికి సంతాప సభ పెట్టాలని చెప్పేసి నాకు నిన్న అనుకోవటం, సత్యన్ గారు కూడా ఫోన్ చేస్తాం, ఆయన సత్యన్ గారు కూడా ప్రసాద్ గారితో ఉన్న అభిమానంతో పెడదామని చెప్పేసి చెప్పడం, ఆ రకంగా మరి ఈరోజు సంతాప సభ పెట్టడం. అదేంటంటే ఎన్టీఆర్ కల్చరల్ అసోసియేషన్ పార్టీ రేపు కార్యక్రమం పెట్టచ్చు, అది వేరే విషయం. ఆయన ఎన్టీఆర్ ఫాన్స్ అభిమానిగా మరి ఆయన చేసిన విషయాలు కొంతమంది తెలుసు, కొంతమంది తెలియకపోవచ్చు. ఇటువంటి కార్యక్రమం పెడితే అందరికీ తెలుస్తుంది ఆయన గొప్ప విషయం అనేది. అదే రకంగా నేను కోరుకునేది ఏంటంటే పార్టీ సేవ చేసిన వాళ్ళు ఎవరు కాలం చేసినా గానీ వారికి సంతాపం పెట్టి వారి గురించి 4 మాటలు మాట్లాడితే అది చాలా బాగుంటుంది. అది చిన్న కార్యకర్త అవ్వచ్చు, పెద్ద నాయకుడు అవ్వచ్చు, ఎవరికైనా ఆ స్థాయిలో అటువంటి కార్యక్రమాలు మనం నిర్వహించుకోవాలి అని చెప్పేసి తెలియజేసి పాలి ప్రసాద్ గారు నాతో చేసిన ఇంటర్వ్యూ అయితే గంటన్నర ఉంది. ఆయన ఎన్టీఆర్ గురించి మొత్తం మాట్లాడటం, తర్వాత చంద్రబాబు గారికి ఆయనకి ఏ రకంగా కోఆర్డినేషన్ కలిగింది, ఆయన ఏ రకంగా చంద్రబాబు గారు, నేను, పాలి ప్రసాద్, షరీఫ్ గారు మేము నలుగురు బాగా కలిసి పార్టీని జిల్లాలో 4 భాగాలుగా విభజించి 4 భాగాల్లో కూడా పర్యటించేవాళ్ళం. అలాగే 12 మండలాలు అబ్జర్వర్ గా తిరిగేవాళ్ళం. నేను ఎప్పలాంటి ఏరియాలో 12 మండలాలు తిరిగాను. అలాగే బాగా కలిసిమెలిసి బాగా ఉండేవాళ్ళం. ఒక రోజు మీటింగ్ లో చంద్రబాబు నాయుడు గారి దగ్గర కూర్చున్నప్పుడు మేము అందరం జిల్లా కమిటీ ఆయన ఏదో ఫార్ములా చెప్తే ఫార్ములా ప్రకారం నడవండి అన్నారు. అప్పుడు షరీఫ్ గారు బయటకు వచ్చినప్పుడు నేను ఫార్ములా చెప్తున్నానంటే ఆయన ఈ షరీఫ్ గారు ఫార్ములా చేద్దామని అంత క్లోజ్ గా ఉండి చాలా ముక్కుసూటిగా మాట్లాడి చాలా వ్యక్తులు మేము నలుగురు కూడా ఒకే మాట మీద ఉండేవాళ్ళం. అప్పటి నుంచి నన్ను బావా అనేవారు ఆయన పాలి ప్రసాద్ గారు. ఎందుకంటే చాలా ఆరోగ్యకరమైనటువంటి మనిషి ఆయన. ఆర్యానుభావుడు, ఆ పర్సనాలిటీ, ఆ ముఖంలో తేజస్సు. ఆయన ఇలా జరగటం ఏంటని నేను పేపర్లో వార్త చూసిన తర్వాత ఇక పేపర్లో తిరిగేయటం మానేశాను. ఆ తర్వాత వెంటనే ముస్తాఫా గారికి ఫోన్ చేసి ఇలా పేపర్లో చూశాను, మరి మీకు తెలుసా అంటే నాకు నిన్నే తెలుసండి అన్నాడు. అయితే నాకు సెలవు ఏదో చిన్న సెలవు అందుకు నాకు తెలియలేదు, నేను పేపర్లో చూశాను, మరి ఏంటంటే ఒక కార్యక్రమం పెట్టాలి అని అనుకుంటే సరే అంటే సరే అనుకున్నాం. అలాగా మరి ఈ సంతాప సభనే ఎంతమందిని గ్యాదర్ చేసి ఇన్ని రకాల మనస్తత్వం ఉన్నటువంటి మనవాళ్ళందరినీ కూడా ఈ సంతాప సభకే ఇక్కడికి తీసుకొచ్చి ఈ సంతాప సభని ఎంత దిగ్విజయంగా
ఎంతో ఉదాహరణతోని ఈ బస్ షెల్టర్ లేకపోవడం వలన తన పిల్లలను ఆడవాళ్ళని ఆకతాయిలు ఏడిపిస్తున్నారని, గంటల తరబడి బస్సు కోసం రహదారిపైన వేచి చూడాల్సి వస్తుందని జంగారెడ్డిగూడెంలో బొట్టాయిగూడెం రోడ్ నందు కోడూరు చెరువు నివాసితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చంద్రశేఖర్ కళ్యాణ మండపం ఎదురుగా బస్ షెల్టర్ కోసం ఖాళీ స్థలాన్ని జట్టి గురునాథరావు అప్పట్లో కేటాయించారని, ఆ ప్రాంతంలో ఇప్పుడైనా బస్ షెల్టర్ ఏర్పాటు చేయాలని మహిళలు కోరుతున్నారు. బస్ షెల్టర్ ఆవశ్యకతను జట్టి గురునాథరావు దృష్టికి తీసుకువెళ్లినట్లు ఆయన సానుకూలంగా స్పందించారని, ఈ ప్రాంతంలో 20 సంవత్సరాల క్రితం నివాసాలు ఏర్పడటానికి గురునాథరావు ఎంతో సహకరించారని సిటీ న్యూస్ తో తెలియజేశారు. దినాభివృద్ధి చెందుతున్న బొట్టాయిగూడెం రోడ్డు మధ్యస్థంగా బస్ షెల్టర్ నిర్మాణం చేస్తే ప్రయాణికులకు ఎంతో దోహదపడుతుందని అన్నారు. తమ ప్రాంతానికి అన్ని వసతులు సక్రమంగా అందుతున్నప్పటికీ బస్ షెల్టర్ లేని లోటు ఉందని తెలియజేశారు. స్థలం తీసుకున్నామండి, దాన్ని బట్టి స్థలంలో కొంత బస్ స్టాండ్ ఏమైనా కడితే బాగుంటుందేమని, పిల్లలందరికీ కొంచెం మాకు కూడా బాగుంటుందని ఆలోచిస్తున్నామండి. పెద్దల వరకు తీసుకెళ్లి కొంచెం సాయం చేస్తారని మేము కోరుకుంటున్నామండి. నమస్కారం అండి. మాకు అన్ని సౌకర్యాలు కరెంటు గట్టాన్ని కోడూరు వారి చెరువండి ఇది. మాకు పంపులు అన్ని సౌకర్యాలు బాగానే ఉన్నాయండి. బస్ స్టాప్ కూడా కడితే బాగుంటుందని మేము ఆశిస్తున్నాం. మా పిల్లలు అక్కడ రోడ్ల మీద ఉంటున్నారండి. మాకు కుర్రోళ్ళు గొడవలు కూడా ఎక్కువైపోతున్నాయి. మాకైతే మట్టికి బస్ స్టాప్ కట్టించి ఇవ్వండి, అదే మేము కోరుకుంటున్నాం అండి. అన్ని సౌకర్యాలు మాకు మంచిగానే ఉన్నాయండి. నమస్తే అండి అందరికీ. ఇది కోడూరు వారి చెరువు. కోడూరు వారి చెరువులో గత 20 సంవత్సరాల నుంచి మేము నివసిస్తున్నాము. మాకు ఇళ్ల స్థలాలు, కాలనీలు, వాటర్ సర్వీసు, కరెంటు అన్నీ బాగానే ఉన్నాయండి. అన్ని సౌకర్యాలు బాగానే ఇచ్చారు మాకు. బస్ స్టాప్కి ఎప్పటి నుంచో గతంలో 20 సంవత్సరాల స్థలాలు ఇచ్చినప్పుడే బస్ స్టాప్కి స్థలం తీశారండి. అప్పటి నుంచి అది జరగట్లేదు. ఆడపిల్లలు బస్సు ఎక్కాలన్నా, మేము ఏదన్నా ఆటో ఎక్కాలన్నా చాలా ఇబ్బంది పడుతున్నాం. బొట్టాయిగూడెం సెంటర్లోకి వెళ్ళి ఎక్కవలసి వస్తుంది, లేదా ఇటు బైపాస్కి వెళ్ళి ఎక్కవలసి వస్తుంది. అందు గురించి అని మేము పెద్దలందరినీ కోరుకునేది, గురునాథం గారిని కోరుకున్నది ఏంటంటే మాకు బస్ స్టాప్ కట్టించమని చెప్పని మరీ కోరుకుంటున్నాము. మాకు ఆ బస్ స్టాప్ కట్టిస్తే మేము అందరికీ రుణపడి ఉంటామండి. దయచేసి మా అందరూ దయించి ఆడపిల్లలను అందరూ ఇబ్బంది పెడుతున్నారు కుర్రోళ్ళు కట్టాన, అందు గురించి అని బస్ స్టాప్ కట్టించమని కోరుకుంటున్నామండి. రిస్క్ చేస్తే ఏదైనా జరగడానికి జరిగితే వైద్య సిబ్బందిని బాధ్యులు చేస్తారనే అపోహలు విడనాడాలని, జంగారెడ్డిగూడెం నూరుపడకల ఆసుపత్రికి వచ్చే రోగులను రిఫర్ చేయకుండా వైద్య సేవలు అందించాలని వైఎస్ఆర్సీపీ నాయకులు జట్టి గురునాథరావు సూపరింటెండెంట్ బేబీ కమలను కోరారు. వైఎస్ఆర్సీపీ ఉభయ గోదావరి జిల్లా బూత్ కన్వీనర్ బీవీఆర్ చౌదరి, వైస్ చైర్మన్స్ కంచర్ల వాసవిరత్నం, ముప్పిడి వీరాంజనేయులు, వైఎస్ఆర్సీపీ నాయకులు బత్తిన చిన్న కౌన్సిలర్స్ తో కలిసి జంగారెడ్డిగూడెం నూరుపడకల ఆసుపత్రిని సందర్శించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి సూపరింటెండెంట్ బేబీ కమలతో ఇష్టాగోష్ఠిగా పలు అంశాలపై చర్చించారు. ఆసుపత్రికి వచ్చే రోగులను చిన్నపాటి కారణాలు చూపుతూ వేరే ఆసుపత్రులకు రిఫర్స్ చేయవద్దని కోరారు. చక్కటి వైద్య బృందం ఉందని, మీ వైద్యాన్ని పేద మధ్యతరగతి రోగులకు అందించాలని, వైద్య సేవలను తప్పు పట్టడం లేదని, కానీ చిన్నపాటి రోగానికి వివిధ కారణాలు చూపుతూ రిఫర్ చేయడంతో పేద మధ్యతరగతి రోగులు ఇబ్బంది పడాల్సిన అవసరం ఏర్పడుతుందని, ఈ విషయాన్ని గుర్తించి వైద్య సిబ్బందితో చర్చించి డ్యూటీ డాక్టర్స్ సిబ్బంది రిఫర్స్ చేయకుండా చూడాలని సూచించారు. ఆసుపత్రికి మందుల కొరత గాని మరేదైనా ఉంటే నాయకుల దృష్టికి తీసుకువస్తే వాటిని పరిష్కరిస్తామని జట్టి గురునాథరావు హామీ ఇచ్చారు. వచ్చిన రోగికి భరోసా కలిగే విధంగా ఆసుపత్రి వైద్య సేవలు అందించాలని, తద్వారా మీకు ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని తెలియజేస్తూ ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. మరి జంగారెడ్డి హాస్పిటల్, ఏరియా హాస్పిటల్ గౌరవ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి హయాంలో మరి ఈ ప్రాంతంలో ముఖ్యంగా ఎస్టీ ఏరియా వాళ్ళకి అలాగే పేదలకు అందరికి కూడా ఉపయోగపడంగా ఉంటుందని చెప్పి అందరం కూడా పోరాడి సాధించుకున్న హాస్పిటల్ ఇది. ఈ హాస్పిటల్ వచ్చిన తర్వాత అనేక మందికి మరి ప్రాణాలు కాపాడిన హాస్పిటల్ గా పేరుంది. అలాగే మరి ఈ మధ్య కాలంలో క్లిష్టమైన ఆపరేషన్ కూడా చేసి మరి సూపరింటెండెంట్ కమలా బేబీ గారి ఆధ్వర్యంలో మంచి పేరుగా హాస్పిటల్ వెళ్తుంది. కాకపోతే మనం సూపరింటెండెంట్ గారి దృష్టి కొన్ని విషయాలు తీసుకురావడం జరిగింది. దూర ప్రాంతాల నుంచి మరి అర్ధరాత్రి సమయంలో మరి గిరిజనులు కానీ లేదా ఎవరైనా సరే పేదవారు కానీ ఇక్కడికి వచ్చినప్పుడు ఒక డాక్టర్ అందుబాటులో లేకపోతే ఆ నర్సులు ఎవరైనా సరే రిఫరల్ రాసేసి వేరే హాస్పిటల్కి వెళ్ళని చెప్పకుండా ఉండడం గురించి, అలాగే కొద్దిగా చిన్న ఆటలకు కూడా రిఫర్ చేయవద్దని, జంగారెడ్డి ట్రీట్మెంట్ చేయండి అని, మీకు ఏ విధమైన సహాయం కావాలన్నా సరే ఈ జంగారెడ్డిలో మొత్తం కౌన్సిల్ అవ్వండి, మేము అందరం కూడా మీకు అండగా ఉంటామని. ఇక్కడ జంగారెడ్డి హాస్పిటల్ మన జిల్లాలో పేరు రావాలని, ఇక్కడ ప్రతి ఒక్క పేదవాడికి కూడా సరైన వైద్యం అందాలని, మీకు ఎటువంటి సమస్యలు వచ్చినా, ఒకవేళ మందుల సమస్యలు వచ్చినా లేకపోతే ఏ విధమైన ఇబ్బందులు వచ్చినా సరే మేము అందరం కూడా షేర్ చేసుకుని చందాలు వేసుకున్నా సరే హాస్పిటల్కి వేస్తాం. ఆ పరిస్థితి లేకపోయినా సరే చెప్తున్నాం మీకు. పేదవారికి ముఖ్యంగా గర్భిణీ స్త్రీలకు కానీ లేదా చిన్న జ్వరాలకు కానీ వాళ్ళు ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్ళడం వల్ల వాళ్ళ జీవితాలు తలకిందులయ్యే పరిస్థితి ఉంది. అటు ఆరోగ్యశ్రీలోకి అవి అడ్మిట్ అవ్వు, వాళ్ళ సొంత డబ్బులకు వచ్చే పరిస్థితి. ఒక చిన్న జ్వరం వస్తే ఈవేళ హాస్పిటల్కి వెళ్తే 5,000 రూపాయల పైన ఖర్చు అవుతుంది. అతను చాలా ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది. సూపరింటెండెంట్ గారు విజ్ఞప్తి చేసాం, ఆవిడకి ఇది ఎక్కడి నుంచి గతంలో ఎలా జరిగినా సరే హాస్పిటల్కి చెడ్డ పేరు లేకపోయినా సరే మా రిక్వెస్ట్ చెప్తున్నాం, మళ్ళీ మన ఏరియా హాస్పిటల్ని ఈ ఏరియాలోనే అన్ని ప్రైవేట్ హాస్పిటల్ కంటే మంచి బాగా చూస్తారు అనే పేరు తీసుకురావాలని, మీకు అన్ని విధాలా మేము అండగా ఉంటామని, మీకు ఎటువంటి ఇబ్బందులు వచ్చినా డాక్టర్లకి ఇబ్బంది వచ్చినా సరే మేము మీ వెనకమాల ఉంటామని, ఎవరో వాళ్ళు ఇబ్బంది రాకుండా చూసుకుంటామని చెప్పి హామీ ఇవ్వడంతో పాటు పేద ప్రజలందరూ కూడా మీరు సరైన వైద్యం అందించి సరైన ఉచితంగా మందులు అందించి రెఫర్ అవ్వకుండా ఇక్కడే హాస్పిటల్ నుంచి మంచి
చికిత్స అందించి ప్రతి ఒక్కరు ప్రాణదానం చేయాలని చెప్పి కోరుకుంటూ మరి రోజున అందరం కలిపి రావడం జరిగింది. ఇక్కడ నుంచి తప్పకుండా జరుగుద్ది. మీకు ఎవరికైనా ఏమి ఇబ్బంది వచ్చినా సరే, హాస్పిటల్ ద్వారా ఇబ్బందులు వచ్చినా సరే, ఇటు వైసీపీ నాయకులు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, మీకు ఎవరు తెలియపరిచినా సరే వాళ్ళు వచ్చి ఎమ్మటే మీకు ఎటువంటి ఖర్చు లేకుండా, డబ్బు ఖర్చు లేకుండా, దళారుల బాధ లేకుండా మీకు మా నాయకులందరూ కూడా, మా కౌన్సిలర్ ఉండండి, మా నాయకులందరూ కూడా ఈ ఒక జంగాడు పట్టణమే కాదు, మీ చుట్టుపక్కల జంగాడు ఏరియా హాస్పిటల్ పరిధిలో ఉన్న ఎవరికి ఏ ఇబ్బంది ఉన్నా సరే మా వాళ్ళకి ఫోన్ చేయండి. వాళ్ళందరూ కూడా మీకు అందుబాటులో ఉంటారని చెప్పి తెలియజేస్తారు. ఈ నెల 13వ తేదీన రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి విచ్చేస్తున్నారని వైఎస్ఆర్సీపీ నాయకులు జట్టి గురునాథరావు నాయకత్వంలో పోలవరం, చింతలపూడి నియోజకవర్గాల నుంచి సుమారు 5,000 మంది వైఎస్ఆర్సీపీ తీర్థం పుచ్చుకోనున్నట్లు మున్సిపల్ చైర్మన్ బత్తిన నాగలక్ష్మి తెలియజేశారు. ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ విచ్చేసి విజయవంతం చేయాలని వైఎస్ఆర్సీపీ పట్టణ అధ్యక్షులు చిటికెల అచ్చిరాజు తెలియజేశారు. గురునాథరావు నాయకత్వాన్ని ప్రతి ఒక్కరూ బలపరచాలని, ఒకే కుటుంబంగా వ్యవహరించి భవిష్యత్తులో జరిగే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థుల విజయానికి ప్రతి ఒక్కరూ సైనికుల్లా పనిచేయాలని వైస్ చైర్మన్ ముప్పిడి వీరాంజనేయులు మీడియాతో తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్స్, వైఎస్ఆర్సీపీ నాయకులు, బత్తిన చిన్న తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా వచ్చి ఇది విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. జంగారెడ్డిగూడెం పట్టణంలో దండమూడి కళ్యాణ మండపం వద్ద ఉభయ గోదావరి జిల్లా రీజనల్ కోఆర్డినేటర్ రాజంపేట పార్లమెంట్ సభ్యులు పెద్దలు మిథున్ రెడ్డి గారు మరి జంగారెడ్డిగూడెం పట్టణానికి ఇచ్చేస్తున్నారు. ఎందుకంటే ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నూతనంగా జాయిన్ అయిన మాజీ ఏఎంసీ చైర్మన్, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కిసాన్ సెల్ అధ్యక్షులు ఇటీవల జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవడం జరిగింది. తన కింద ఉన్న కేడర్ మొత్తం కూడా 13వ తారీఖున మన మెట్ట ప్రాంతంలో జంగారెడ్డిగూడెం మండలం, అలాగే పోలవరం నియోజకవర్గం, ఇంకా కొన్ని మండలాల్లో ఉన్నటువంటి ఆయన కేడర్, కాంగ్రెస్ కేడర్ మొత్తం 13వ తారీఖున మిథున్ రెడ్డి గారి సమక్షంలో అందరూ జాయిన్ అవుతారు. కాబట్టి పట్టణం నుంచి చైర్పర్సన్ గారు, అలాగే వైస్ చైర్మన్లు, పట్టణ అధ్యక్షులు, కౌన్సిలర్లు అందరూ కూడా తమ వార్డుల నుంచి పెద్ద ఎత్తున మరి కేడర్ను తీసుకుని వెళ్లి ఎలక్షన్ సమరానికి సిద్ధంగా ఆ రోజున కార్యకర్తలను ఉద్దేశించి, పార్టీని ఉద్దేశించి మరి మాట్లాడడానికి వస్తున్నటువంటి జిల్లా అధ్యక్షులు ఆళ్నాని గారికి, ఏలూరు పార్లమెంట్ సభ్యులు శ్రీ కోటగిరి శ్రీధరబాబు గారికి, అలాగే పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారికి స్వాగతం పలుకుతూ పెద్ద ఎత్తులో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా పట్టణ ప్రజలందరూ కూడా వేడుకుంటున్నాం. మరి 13/3/2024 తేదీన అంటే బుధవారం సాయంత్రం రాజంపేట పార్లమెంట్ సభ్యులు, ఉభయ గోదావరి జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ గారు మిథున్ రెడ్డి గారు జంగారెడ్డిగూడెం పట్టణానికి విచ్చేస్తున్నటువంటి సందర్భంలో వైఎస్ఆర్ పార్టీ నాయకులందరూ కూడా, అలాగే కార్యకర్తలు, అభిమానులు, అలాగే పార్టీ కేటర్ అంతా కూడా, ఈ మున్సిపల్ కౌన్సిలర్లు, వైస్ చైర్మన్లు, చైర్మన్ గారు అందరూ కూడా వారికి మధ్య ఆంజనేయ స్వామి గుడి దగ్గర మరి భారీ స్వాగతం పలికి మరి ఒక ర్యాలీగా బయలుదేరి జంగారెడ్డిగూడెం పట్టణంలోనే ప్రధాన రహదారి అయినటువంటి బస్టాండ్ మీదుగా గంగానమ్మగుడి సెంటర్ లో ఉన్నటువంటి వైఎస్ఆర్ గారి కాంగ్రెస్ విగ్రహానికి మరి పూలమాల వేసే కార్యక్రమం కూడా చూసుకొని మరి దండమూడి వైస్ జంక్షన్ ఉన్నటువంటి దండమూడి కళ్యాణ మండపంలో మరి మిథున్ రెడ్డి గారు, మరి పార్టీ నాయకులందరూ కూడా, జిల్లా అధికారులు, రాష్ట్ర అధికారులు, రాష్ట్ర నాయకులందరూ కూడా రావడం కూడా జరుగుతుంది. మరి ఈ కార్యక్రమానికి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, అభిమానులు, అలాగే మహిళా సంఘాలు, అభిమాన సంఘాలు, అలాగే వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన ఇతర వర్గాల వారు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని, అలాగే జంగారెడ్డిగూడెం పట్టణంలో మరి గౌరవ నాయకులు జట్టి గురునాథరావు గారు ఇటీవల కాలంలో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో మరి వైఎస్ఆర్ పార్టీ తీర్థం పుచ్చుకోవడం కూడా జరిగింది. అందులో భాగంగా ఈ కార్యక్రమానికి ఇతర జంగారెడ్డిగూడెం మండలంలో కాదు, అలాగే కోయిలగూడెం మండలం, పోలవరం మండలం, బుట్టాయిగూడెం మండలం, జీలిమిల్ మండలాల్లో కూడా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులే కాకుండా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో వారందరి కూడా మరి మిథున్ రెడ్డి గారి సమక్షంలో మరి గురునాథరావు గారి ఆధ్వర్యంలో పార్టీ తీర్థం తీసుకునే కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని భారీ ఎత్తులో జంగారెడ్డిలో ఉన్నటువంటి పట్టణంలో ఉన్నటువంటి 29 వార్డుల్లో కూడా కౌన్సిలర్లు గాని, నాయకులు గాని, కార్యకర్తలు గాని, అలాగే సొసైటీ డైరెక్టర్లు గాని, సొసైటీ అధ్యక్షులు గాని ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రతి ఒక్కరు కూడా విజయవంతం చేయాలని చెప్పి సందర్భంగా జంగారెడ్డిగూడెం మండలం తాడువైనందు దక్షిణ కాశీగా పేరొందిన భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి ఉత్సవాలు నేత్రపర్వంగా నిర్వహిస్తున్నారు. 3వ రోజు ఆదివారం కావడంతో భారీ స్థాయిలో భక్తులు ఆలయానికి తరలివచ్చారు. సిఐ రాజేష్ కుమార్ ఆధ్వర్యంలో ఎస్ఐ జ్యోతి బసు, ట్రాఫిక్ ఎస్ఐ రంగయ్య బందోబస్తు పర్యవేక్షించారు. ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా సిబ్బందితో పహారా కాశారు. దొంగతనాలకు తావు లేకుండా భద్రత ముమ్మరం చేశారు. వివిధ రకాల దుకాణాలను ఏర్పాటు చేశారు. సినీ ఆర్కెస్ట్రా జోష్ తో కుర్రకారు సందడి చేస్తూ కేరింతలు కొట్టారు. స్వామివారిని పలువురు భక్తి శ్రద్ధలతో దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ పాపోలు వెంకటేశ్వరరావు, సత్రం లక్ష్మణరావు, పాల రామకృష్ణ, నాగరాజు, కనకల ప్రసాద్, నందిని, వరలక్ష్మి, పల్లా గంగాధర్, వీరంకి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. భక్తులకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు సత్రం లక్ష్మణరావు తెలియజేశారు. ఆలయ అర్చకులు కాళ్ళకూరి రవికుమారాచార్యుల ఆధ్వర్యంలో స్వామివారికి, అమ్మవారికి ప్రత్యేక కైంకర్యాలు నిర్వహించారు.
జంగారెడ్డిగూడెం మానవతా సేవా సంస్థ ఆధ్వర్యంలో లక్కవరం గ్రామం నందు వందనపు పుల్లయ్య గంగరాజు ఫంక్షన్ హాల్లో విజయవాడ అను హాస్పిటల్ సిబ్బందిచే ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరంలో జనరల్ మెడిసిన్, గుండె వ్యాధి నిపుణులు, నరముల స్పెషలిస్ట్, స్త్రీల వ్యాధి నిపుణులు, పిల్లల వైద్య నిపుణులు, కంటి వ్యాధి నిపుణులు పాల్గొన్నారు. ఈ శిబిరంలో ఉచితంగా రక్త పరీక్షలు, ఈసీజీ, ఎకో స్కానింగ్, కంటి పరీక్షలు చేశారు. మందులు సైతం ఉచితంగా పంపిణీ చేశారు. 250 మంది వైద్య సేవలను సద్వినియోగం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో మానవతా మండల అధ్యక్షులు తల్లి కేదారేశ్వర్ రెడ్డి, సెక్రటరీ గద్దె సత్యనారాయణ, ట్రెజరర్ ఇమ్మంది మాధవరావు, కార్యవర్గ సభ్యులు కండవల్లి ఆశీర్వాదం, లంకా రఘురాం, బల్లి అప్పారావు, మండల చైర్మన్ ఆకుల ధర్మరాజు, తడికమల్ల గోపాలరావు, జిల్లా కన్వీనర్ త్రిపుర రమేష్, కొండ్రెడ్డి సోమరాజు, దల్లి రామాంజనేయ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం మానవతా సంస్థ అధ్యక్షులు కీర్తిశేషులు వందరపు రామబ్రహ్మం ఆకస్మికంగా మృతి చెందారు. జంగారెడ్డిగూడెం మండలం మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో సంతాప సభను ఏర్పాటు చేశారు. ఈ సంతాప సభలో ఆయన చేసిన సేవల గురించి పలువురు గుర్తు చేశారు. అదేవిధంగా లక్కవరం గ్రామంలో నిమ్మగడ్డ నవీన్ షుగర్ వ్యాధితో బాధపడుతూ కాలికి ఇన్ఫెక్షన్ కారణంగా హైదరాబాద్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. వారికి 15,500 రూపాయల ఆర్థిక సహాయాన్ని మానవతా సభ్యులు అందజేశారు. ఈ కార్యక్రమంలో మానవతా మండల అధ్యక్షులు దల్లి కేదారేశ్వర్ రెడ్డి, సెక్రటరీ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. చాలా ఆనందదాయకం. అలాగే మా మానవతాకు మెంబర్గా ఉంటూ మానవతా సంస్థకు తోడ్పాటు అందిస్తూ దీంట్లో చాలా చురుగ్గా పాల్గొని శ్రీ రామబ్రహ్మం గారు 5/3/2024 పరమపదించారు. వారు ఎప్పుడు మా మానవతా సంస్థకి వెన్నంటి ముందు ఉత్సాహపరచు చాలా చక్కటి వ్యక్తి, మంచి ముందు స్వభావం, మంచి దాత. అటువంటి వ్యక్తి అకాల మరణం చెందడం మా అందరికీ కూడా నిజంగా చాలా విచారకరంగా ఫీల్ అయ్యాం. వారికి ఆ భగవంతుడు వారి కుటుంబానికి మనోధైర్యాన్ని కల్పించాలని, వారి ఆత్మకు శాంతి కలిగించాలని ఒక 2 నిమిషాలు మౌనం పాటించాం. జోహార్ వందన రామబ్రహ్మం గారు, జోహార్ వందన రామబ్రహ్మం గారు, జోహార్ వందన రామబ్రహ్మం గారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో వేంచేసి ఉన్న పంచభూత మరకత లింగేశ్వర సహిత శ్రీచక్ర సమన్విత శ్రీ 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 విజయదుర్గ అమ్మవారి దేవాలయం అభివృద్ధి నిమిత్తం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు అబ్బిన దత్తాత్రేయ, సత్యవతి దంపతులు 50,000 రూపాయలు ఆలయ కమిటీకి అందజేశారు. ఆలయ ప్రధాన అర్చకులు సుదర్శన వేణుగోపాలాచార్యులు వేద ఆశీర్వచనం అందజేస్తారు. ఆలయ కమిటీ అమ్మవారి శేష వస్త్రాలతో దత్తాత్రేయ దంపతులను సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ శాశ్వత కమిటీ చైర్మన్ మారిశెట్టి రాధాకృష్ణ, ప్రధాన కార్యదర్శి మాడా రామ్మోహన్ రావు, ఆలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు గుడిమెట్ల యుగంధర్, ఉత్సవ కమిటీ అధ్యక్షులు ఎర్రం ఉదయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. శ్రీ 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 గంగానమ్మ అమ్మవారి ఆశీస్సులతో గత 22 సంవత్సరాలుగా కస్టమర్ దేవుళ్ల ఆదరాభిమానాలు పొందుతున్న శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్, హోమ్ నీడ్స్ అండ్ ఫర్నిచర్స్ దసరా, దీపావళి, క్రిస్మస్, నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్, హోమ్ నీడ్స్ అండ్ ఫర్నిచర్స్ వారి బంపర్ ఆఫర్స్. బ్రాండెడ్ 24 ఇంచెస్ ఎల్ఈడి టీవీ ప్లస్ 2.1 హోమ్ థియేటర్ ప్లస్ బ్యాగ్ కేవలం 7,999 రూపాయలు మాత్రమే. బ్రాండెడ్ 32 ఇంచెస్ ఎల్ఈడి టీవీ ప్లస్ హోమ్ థియేటర్ ప్లస్ బ్యాగ్ కేవలం 9,999 రూపాయలు మాత్రమే. బ్రాండెడ్ 40 ఇంచెస్ ఎల్ఈడి టీవీ ప్లస్ హోమ్ థియేటర్ ప్లస్ బ్యాగ్ కేవలం 14,999 రూపాయలు మాత్రమే. 6.5 kgs వాషింగ్ మిషన్ ప్లస్ బ్యాగ్ కేవలం 4,499 రూపాయలు మాత్రమే. లాయిడ్ 1.5 టన్ ఏసీ ప్లస్ స్టెబిలైజర్ ప్లస్ ఇన్స్టలేషన్ ప్లస్ బ్యాగ్ కేవలం 34,990 రూపాయలు. 6x4 మంచం ప్లస్ పరుపు ప్లస్ 2 దీంట్లో కేవలం 12,990 రూపాయలు మాత్రమే. మీ పాత టీవీ, ఎల్ఈడి, ఫ్రిజ్, వాషింగ్ మిషన్, ఏసీ, గ్రైండర్స్, రైస్ కుక్కర్స్, ఫ్యాన్స్, కూలర్స్, ఐరన్ బాక్సులు, బీరువాలు, మంచాలు, సోఫాలు, డ్రెస్సింగ్ టేబుల్స్, టీపాయిలు, పరుపులు, కుర్చీలు తదితర గృహోపకరణాలు ఎక్స్చేంజ్లు కొత్తవి తీసుకువెళ్లగలరు. మరెన్నో ఆఫర్స్ ను మీ సొంతం చేసుకోండి. సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ నీడ్స్ 0% ఫైనాన్స్ సౌకర్యం కలదు.
బజాజ్ హెచ్డిబి ఫైనాన్స్ చేయబడును. మా వద్ద అన్ని కంపెనీల ఎల్ఈడీలు, వాషింగ్ మెషీన్లు, ఏసీలు, ఫ్రిజ్లు, ఫ్యాన్స్, బీరువాలు, పరుపులు, సోఫాలు, మంచాలు తదితర ఎలక్ట్రానిక్స్ అండ్ గృహోపకరణాలు అతి తక్కువ ధరలకే లభించును. నేడే విచ్చేయండి. శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ నీడ్స్, ప్రొప్రైటర్ కోసూరి బ్రదర్స్, మల్లాదివారి కాంప్లెక్స్, బొట్టాయిగూడెన్ రోడ్, జంగారెడ్డిగూడెం. ఫోన్స్ 9346832200 మరియు 9705878772. వెల్కమ్ బ్యాక్. ఏలూరు డీఎస్పీ శ్రీ హరిరాజు ఆధ్వర్యంలో నర్సాపురం టౌన్ స్టేషన్ పై ఏసీబీ దాడి చేశారు. డీఎస్పీ శ్రీహరిరాజు కథనం ప్రకారం 498 సెక్షన్ కేసులో నిందితులను తప్పించేందుకు 25,000 రూపాయలను ఎస్ఐ రైటర్ డిమాండ్ చేసినట్లు తెలియజేశారు. చేసేది లేక బాధితుడు ఎస్ఐ జీప్ డ్రైవర్ కు లంచం ఇస్తుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నట్లు తెలియజేశారు. ఈ విషయంపై బాధితుడితో పాటు ఏసీబీ డీఎస్పీ శ్రీహరిరాజు మీడియాతో మాట్లాడుతూ జరిగిన విషయాన్ని వివరించారు. దీనిపై ఎస్ఐ రైటర్ వివరణ ఇవ్వాల్సి ఉంది. మా వైఫ్ పేరు దాయం ప్రీతి సుచిత, డాక్టర్ ఆఫ్ దాయం విజయ వరప్రసాద్ అండ్ మేరీ. బాబుకు పాలు ఇవ్వడానికి నిరాకరించి అప్పటి నుంచి నాతో గొడవపడి నన్ను చంపటానికి వచ్చారు. నా మీద కత్తిపెట్టి తీసుకుని పూలకుండి ఇసిరేసి నన్ను చంపటానికి వచ్చారు. నేను పోలీస్ స్టేషన్కి వచ్చి కేసు పెడదామని చెప్పేసి స్టేషన్కి వచ్చాను. కానీ వాళ్ళు నా కేసు తీసుకోకుండా వాళ్ళ తరఫున కేసు తీసుకున్నారు. తీసుకుని నా మీద 498 కేసు కింద ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ చేశారు. చేసిన తర్వాత నుంచి నన్ను లంచం అడగటం స్టార్ట్ చేసి అప్పటి నుంచి ఒక 7-8 సార్లు ఫోన్ చేసి డబ్బులు డిమాండ్ చేసి 25,000. ఆ అమౌంట్ నాకు ఇవ్వడం ఇష్టం లేనందువల్ల ఈరోజు ఏసీబీ వాళ్ళతో వచ్చి నేను ఎప్పుడు వచ్చి ఏలూరు వెళ్ళి వాళ్ళ నిమిత్తం ఇక్కడ వచ్చి పట్టుకుంటాం జరిగింది. ఎవరు డిమాండ్ చేశారు సార్ డబ్బులు? రైటర్ గారు జె నాగేశ్వరరావు గారు, ఎస్ఐ గారు ప్రసాద్. మీ పేరేనా? నా పేరు విజయన్. రాజమండ్రి ఏసీబీ డిఎస్పీ, ప్రెసెంట్ ఏలూరు ఇన్ఛార్జ్ ఉన్నాను. ఈ నర్సాపురం టౌన్ పోలీస్ స్టేషన్ సంబంధించి ఒక కేసు రిపోర్ట్ అయిందండి. అంటే నర్సాపురం టౌన్ పోలీస్ స్టేషన్ లో 6/2004 అని ఇది 498 కేసు అండి. అందులో డబ్బులు డిమాండ్ చేస్తున్నారనేసి అందులో ఒక సాగర్ అని ఒక ఎక్యూజ్డ్ ఉన్నారు. ఆ కేసులో ఎక్యూజ్డ్, మా కేసులో ఫిర్యాదు అనమాట. ఆ కేసులో ముద్దాయిల విషయంలో కొంతమంది తీసేస్తామని, ఛార్జ్ షీట్ ఏమో వాళ్ళకి అనుకూలంగా పెడతామని చెప్పేసి గత 3 నెలలుగా అంటున్నారు అనమాట. ఈయన కూడా వాళ్ళ ఫాదర్ పోలీస్ డిపార్ట్మెంట్ హెడ్ కానిస్టేబుల్ పనిచేస్తారు. అంచేత లంచం ఇవ్వడం నాకు నచ్చలేదు. నచ్చక రిపోర్ట్ ఇవ్వడం, ఆ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత మేము బేసిక్ ఎంక్వైరీ చేసుకుని ఈ రోజు ఏమో ట్రాప్ చేసామండి. ట్రాప్ చేస్తే ఈ రోజు ఏంటంటే వారు ఏంటంటే డైరెక్ట్ గా తీసుకోకుండా వాళ్ళ డ్రైవర్ ని తీసుకోమన్నారు. ఆ డ్రైవర్ డబ్బులు తీసుకుని వెహికల్ లో పెట్టడం, వెహికల్ పెట్టిన తర్వాత మేము పట్టుకోవడానికి వెళ్ళినప్పుడు ఆ డబ్బులు వదిలేసి అక్కడ వెళ్ళిపోవడం జరిగింది. మేము ఎస్ఐ గారిని, తర్వాత మన హెడ్ కానిస్టేబుల్ రైటర్ గారు కూడా ఇందులో పాత్ర ఉందండి. ఎందుకంటే ఆయన ఫస్ట్ నుంచి కూడా నాకు 5,000 ఇవ్వండి, ఎస్ఐ గారు 20,000 ఇవ్వండి, ఆ రకంగానే ఈ రోజు కేసు కూడా జరిగింది. 20,000 ఎస్ఐ గారు కానీ 5,000 రైటర్ గారు. అంటే మా కేసు వరకు ఇద్దరేనండి, ఎస్ఐ గారు రైటర్. ఈ రోజు అనుకోకుండా వాళ్ళేమో ఇద్దరు తీసుకోకుండా ఆ థర్డ్ పర్సన్ తీసుకోమని చెప్పడం వల్ల అతను థర్డ్ అయ్యాడు. ఇంకెవరు ఉంటారు? థర్డ్ పర్సన్ డ్రైవర్, వెహికల్ డ్రైవర్ ప్రసాద్ అండి. ఎస్ఐ గారు డ్రైవర్ ప్రసాద్. కేసు అయితే ముగ్గురు మీద ఉంటుందండి. బయట వ్యక్తులు కూడా ఈ స్టేషన్ మనకి అవన్నీ తెలియదండి. ఈ కేసు వరకు మనం సాగర్ అండి ఆయన పేరు. విజయ్ సాగర్ అండి. స్టేషన్ కి 3 స్టేషన్ సెటిల్మెంట్ ఎక్కువ జరుగుతున్నాయి. అవన్నీ మరి మీరే యాక్టివ్ రోల్ ప్లే చేయాలి. ఇప్పుడు ఒక ఏసీబీ కాదండి, చాలా ఏజెన్సీలు ఉంటాయి. ఎస్పీ గారు ఉంటారు, ఎస్బీ ఉంటుంది, ఇంటెలిజెన్స్ ఉంటుంది, ఎన్ఫోర్స్మెంట్ ఉంటుంది, చాలా డిపార్ట్మెంట్లు ఉంటాయి. మీరంతా పౌరులంతా బాధ్యతగా ఉంటే అన్ని డిపార్ట్మెంట్ పనిచేస్తే పట్టుకుంటాయి. అన్ని ఏసీబీ పరిధిలో రావు.
గుర్తు తెలియని వ్యక్తి వృద్ధురాలిపై కత్తితో దాడి చేసిన ఘటన జంగారెడ్డిగూడెంలో సోమవారం చోటు చేసుకుంది. పట్టణానికి చెందిన 65 సంవత్సరాల మండా దుర్గా శ్రీనివాసపురం రోడ్లోని ఓ ఇంట్లో ఒంటరిగా ఉంటుంది. సోమవారం ఉదయం ఇంటి తలుపు వద్ద అలికిడి కావడంతో ఆమె డోర్ తీశారు. డోర్ పక్కన ఉన్న గుర్తు తెలియని యువకుడు ఆమె మెడపై కత్తి పెట్టడంతో ప్రతిఘటించినట్లు దుర్గా తెలియజేశారు. 2 చేతులు వేళ్లు కట్ అయ్యాయి. పెరుగులాటలో దుర్గా కేకలు వేయడంతో ఆ వ్యక్తి అక్కడి నుంచి పరారైనట్లు సమాచారం. చుట్టుపక్కల వారు గమనించి ఆమెను జంగారెడ్డిగూడెం ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం 2 చేతులకు 24 కుట్లు వేయగా ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు తెలియజేశారు. సంఘటన స్థలాన్ని పోలీసులు పరిశీలించారు. డాగ్ స్క్వాడ్, క్లూస్ టీం దుర్గా నివాసాన్ని అడుగడుగున పరిశీలించాయి. వచ్చిన గుర్తు తెలియని వ్యక్తి ఆచూకీ తెలుసుకునేందుకు పోలీసు సిబ్బంది ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. వివిధ కోణాల్లో దర్యాప్తు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. అపరిచిత వ్యక్తా లేక మరేదైనా కారణం అనేది పోలీసు విచారణలో తేలాల్సి ఉందని స్థానికులు తెలియజేశారు. ఒకళ్ళిద్దరు 2 డాగులు చూసాం. అయిపోయింది. వస్తువులు పట్టుకెళ్తారు. వస్తువులు ఏం పట్టుకెళ్ళదు. గుమ్మలోనే లోనికి వచ్చి ఆ పెద్ద చూసేసరికి నేను లోనికి వెళ్ళి శాన్స్ ఇవ్వలేదు, పెట్టేసుకున్నాను. దొరకండి మండా దొరకండి. రంగారెడ్డి 65. బుట్టగూడెం మండలం కొవ్వాడ గ్రామంలో గోమాత వింత దూడకు జన్మనిచ్చిన దృశ్యాలు వైరల్ గా మారాయి. వింత దూడ పుట్టిన కొద్దిసేపటికే మృతి చెందగా ఆవు సజీవంగా ఉన్నట్లు తెలియజేశారు. ఆవు దూడ 2 తలలు 6 కాళ్లు 2 తోకలతో జన్మించింది. ఆ నోట ఈ నోట విషయం పాకడంతో ఈ వింత దూడను చూసేందుకు ప్రజలు కొవ్వాడకు దారి పెట్టారు. ఆవు ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని గిరిజన రైతు కుంజం కొవ్వాడయ్య తదితరులు తెలియజేశారు. సోషల్ మీడియాలో ఈ దృశ్యాలు చక్కర్లు కొడుతున్నాయి. జంగారెడ్డిగూడెం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మాజీ కౌన్సిలర్ తూటికుంట దుర్గారావు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వాణిజ్య విభాగం ఆర్గనైజింగ్ సెక్రటరీగా నియమితులయ్యారు. ఈ సందర్భంగా జంగారెడ్డిగూడెం పట్టణ జేపీ సెంటర్ యూత్ తెలుగుదేశం పార్టీ నాయకులు ఘన సన్మానం చేశారు. ఈ సందర్భంగా తూటికుంట దుర్గారావు మాట్లాడుతూ బీసీ తెలుగుదేశం నాయకుడిగా గుర్తించి జాతీయ నాయకులు నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు, చంద్రపూడి నియోజకవర్గ ఇన్ఛార్జి సొంగ రోషన్ కుమార్లకు ధన్యవాదాలు తెలిపారు. స్థానిక నాయకులు రాష్ట్ర స్థాయిలో ఒక బీసీ రజక వర్గానికి చెందిన ఇటువంటి పదవి ఇవ్వడం గర్వకారణంగా ఉందని అన్నారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో కష్టపడి నారా చంద్రబాబు నాయుడు చింతలపూడి నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థి సొంగ రోషన్ కుమార్ ను గెలిపించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో షేక్ ముస్తాఫా, పొదిలి పంచర్మ, కొండేటి నాగు, తూటికుంట రాము, షేక్ యాకూబ్, వేములపూడి నాగరాజు, శివారెడ్డి హరికృష్ణ, పితాని సురేష్, భద్రాచలం జ్యోతి కుమార్, పాకనాటి కాశీ దుర్గారావు, పాములు శ్రీనివాస్, బొంగు నాగేశ్వరరావు, పీడి శేఖర్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మరి ఈ రోజున తెలుగుదేశం పార్టీ నన్ను గుర్తించి రాష్ట్ర వాణిజ్య విభాగ కార్యనిర్వాహక కార్యదర్శిగా మరి ఇవ్వటం మరి ఆనందంగా ఉంది. మరి ఈ పదవికి నాకు ఇచ్చినందువల్ల మరి బీసీలకి ఎంతో ఉపకారం చేసినట్లు అవుతుంది. అట్లాగే మరి ఈ పదవికి మనం నియమించినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే లోకేష్ బాబు గారికి, మరి అచ్చెన్నాయుడు గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అట్లాగే మా యూనియన్ తరపు నుంచి ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు. మరి మనకి చంద్రపూడి నియోజకవర్గం నుండి మరి అభ్యర్థిగా వచ్చినటువంటి రోషన్ కుమార్ గారికి
ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. అందుచేత ఈ నియామకం మరి ఒక మనకి ఇది ఏదో అలంకారప్రాయంగా ఉండటం కోసం కాదు, రాబోయే ఎలక్షన్ లో మరి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేయటం మన బాధ్యత. దయచేసి మీ అందరినీ ఒకటే కోరుతున్నాను, మరి తెలుగుదేశం పార్టీ గురించి 6 నిమిషాలు కష్టించి మరి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయటం అనేది మన బాధ్యత. అలాగే మా చంద్రపూర్ నియోజకవర్గం నుండి రోషన్ కుమార్ గారిని కూడా మనం నెగ్గించుకోవాలి. మరి ఇవాళ జనసేన నుంచి కానీ బీజేపీ నుండి కానీ మనం సహకారం తీసుకున్నాం. వాళ్ళను కూడా మనతో పాటు మరి ఫాలో అయ్యి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసే వరకు కూడా నిద్రపోకుండా ఈ 2 నెలలు కష్టపడి మరి మనకి పదవినిచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారి రుణం తీర్చుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా అందరినీ కోరుతూ మరి ఈ అవకాశం ఇచ్చినందుకు మన జేపీ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నవరత్నాల్లో భాగంగా పేదలందరికీ ఇల్లు కింద ఇచ్చిన పట్టాలను రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వడం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి దక్కిందని వైఎస్ఆర్సీపీ నాయకులు జట్టి గురునాథరావు, మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మిలు తెలియజేశారు. జంగారెడ్డిగూడెంలో ఎంబీ సోషల్ క్లబ్ నందు 3, 4 సచివాలయాల పరిధిలో పేదలందరికీ రిజిస్ట్రేషన్ ఇంటి పట్టాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు బీవీఆర్ చౌదరి, వైస్ చైర్మన్ ముప్పిడి వీరాంజనేయులు, కౌన్సిలర్స్ పీపీఎం చంద్రరావు, ఉగ్గం ప్రసాద్, నేకూరి కిషోర్, కబీర్ తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ పార్టీ చెట్టు గురునాథం గారికి, వైస్ అంజయ్ గారికి, వైస్ వాసవిరత్నం గారికి, ఎదుగున్న పెద్దలందరికీ నా నమస్కారం, ఎదుగుందన్న అక్కజెళ్ళందరికీ నా నమస్కారం. ఈ రోజున ఇంత పండగ వాతావరణం చేసుకుంటున్నామంటే మన జగన్మోహన్ రెడ్డి గారే. పేదవాళ్ళకి ఇల్లు ఇచ్చి లక్షాధికారులు చేయాలని కోరుకుంటున్నారు మన జగన్మోహన్ రెడ్డి గారు. ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు స్థలం ఇచ్చిందే కాకుండాను కట్టుకోలేని వాళ్ళకి మళ్ళీ అమౌంట్ వేసి ఇల్లు పూర్తి చేసి ఇల్లు, డ్రైన్లు, మామూలు సౌకర్యం అంతా చేశారు మన జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే పక్కన సంక్షేమ పథకాలు, అమ్మఒడి కానీ, చెయ్యోత కానీ ఇలాంటి పథకాలు ఎన్నో పెట్టారు మన జగన్మోహన్ రెడ్డి గారు. మాటిస్తే మడం తిప్పరు, చెప్పారంటే చేస్తారు. తన రాజశేఖర రెడ్డి గారు తండ్రి గారు 1 అడుగు ఎదరకేస్తే జగన్మోహన్ రెడ్డి గారు 2 అడుగులు ఎదరకేసి పేదలను లక్షాధికారులు చేశారు. పేదలను గుర్తించేది ఎవరన్నా ఉన్నారంటే మన జగన్మోహన్ రెడ్డి గారే. మళ్ళీ మన జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకుని ముఖ్యమంత్రిని చేసుకుని రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2004లో ఇందిరమ్మ అనే పథకంగా పేదలకి ఉచితంగా ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టించే కార్యక్రమాన్ని ఆ రోజు చేపట్టడం జరిగింది. మీ అందరికీ తెలిసినప్పుడు వేలాది ఇల్లు మరి జంగాడం పట్టణ నలుమూలలో కూడా ఇవ్వడం జరిగింది. కానీ ఎంతమందికి ఇచ్చినా సరే ఎవరైనా కొంతమంది ఆర్థిక పరిస్థితులు బాగోలేక ఇల్లు కట్టకపోయినా వేరే ప్రాంతానికి వలస వెళ్ళినా మళ్ళీ తిరిగి వచ్చేటప్పటికి ఆ స్థలం ఉండని పరిస్థితి చాలా మంది చూసాం. వేరే వాళ్ళు వచ్చి ఆక్రమించడం, లేకపోతే ఆ స్థలాన్ని వేరే వాళ్ళు కబ్జా చేయడం, ఆ స్థలం మీద హక్కు లేని విధంగా ఆ రోజు ఎంఆర్ఆర్ ద్వారా ఇచ్చిన ఆ స్థలానికి ఎటువంటి కూడా లబ్ధిదారులు ఉన్న పరిస్థితి మనం చూసాం. కానీ ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఎక్కడికి వెళ్ళినా కట్టుకోవడం లేట్ అయినా, ఆర్థిక పరిస్థితులు బాగోక లేకపోతే ఆరోగ్యం బాగోక ఆ స్థలాన్ని కొన్నాళ్ళు వెయిట్ చేసినా సరే ఎటువంటి కబ్జాలకు గురి కాకుండా, ఎవరు కూడా ఆ స్థలాన్ని మార్పులు చేయకుండా రిజిస్ట్రేషన్ తో ప్రభుత్వ ఖర్చులతో మీకు రిజిస్ట్రేషన్ చేసి ఈ రోజున పట్టాలు ఇస్తున్నారు. ఈ రోజున జంగారెడ్డిగూడెంలో ఒక స్థలం అంటే అది ఇచ్చేదే 10 లక్షల రూపాయల విలువ. అది రాను ప్రతి ఏటా కూడా సంవత్సరానికి 1 లక్ష పెరుగుతుందో 2 లక్షలు పెరుగుతుందో విపరీతంగా పెరిగే పరిస్థితి మన జంగారెడ్డిలో ఉన్న సంగతి మీ అందరికీ తెలుసు. అంటే మీ అందరికీ కూడా భరోసా, కుటుంబానికి ఒక ఆస్తి. గతంలో కూడా మీ అందరూ చెప్పేవాళ్ళమే, మీరు ఏదో రోడ్డు పక్క ఉండడం లేకపోతే హక్కులేని స్థలంలో ఉండడం వల్ల మీ పిల్లలకి మీరు ద్రోహం చేసిన అవుతారని చెప్పినా సరే ఆ రోజు చాలా మంది విన్న పరిస్థితి. మరి ఈ రోజున అప్పట్లో ఇచ్చిన స్థలాలు ఇచ్చేవి కూడా లక్షలాది రూపాయలు అయ్యి ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా సుఖంగా ఉంటున్నారంటే మీకు భరోసా ఉండడం వల్ల. ఈ స్థలాలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా జీవితకాలం మీతోనే ఉండే స్థలం ఇది. ఆ మహిళలకు కూడా పిల్లలకు పూర్తిగా రక్షణ ఇచ్చే స్థలాలు ఇవన్నీ కూడా. అలాగే ముఖ్యంగా మీరందరూ కూడా గ్రహించాలి, గతంలో స్థలాలు ఇస్తే పార్టీలకు అతీతంగా ఇచ్చినా, కుల మతాలకు అతీతంగా ఇచ్చినా సరే మా రాజకీయ నాయకుల్లో కొంతమంది మన పార్టీకి ఓటు వేయలేదని లేదా మన పక్కన కాదని చెప్పేసి కొంతమందికి ఆ పరిస్థితులు కూడా గతంలో ఉండేవి. కానీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కార్యకర్తలకి ఎటువంటి అప్రెస్ లేకుండా ఏ పార్టీకి ఓటు వేసినా ఎవరైనా సరే లబ్ధిదారులు ప్రతి ఒక్కరు కూడా డైరెక్ట్ గా వాలంటీర్ ద్వారా మీ అందరూ కూడా స్థలాలు ఇచ్చే కార్యక్రమం చేపట్టారు. గతంలో ఏ చిన్న పని కావాలన్నా సరే ఆ స్థానిక నాయకుల్ని ఆసరా చేసే పరిస్థితి. ఈ రోజున మీకు వాలంటీర్ వచ్చి మీ ఇంటికి వచ్చి ప్రతి 50 ఏళ్ళకు కూడా ఒక వాలంటీర్ ఉండడం ద్వారా మీ కష్టకాలు తెలుసుకొని మీకు ఏ కష్టం వచ్చినా సరే ఏ అధికారులు ఏ రకమైన ఇబ్బందులు పెట్టినా సరే ఎటువంటి ఇబ్బంది మీరు పడకుండా, ఎవరి దగ్గర తలవంచకుండా మీ ఆత్మగౌరవాన్ని, మీ మనుషుల తాలూకు విశ్వాసాన్ని కాపాడే విధంగా మరి జగన్మోహన్ రెడ్డి గారు మీ వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చి ప్రతి ఒక్కరు కూడా గౌరవాన్ని పెంచడం అనేది మనం కలరా చూస్తున్నాం. ఇంత సౌఖ్యంగా ధైర్యంగా బ్రతికే ప్రభుత్వం కావాలా? మరలా తిరిగి పాత రోజులు జన్మభూమి పేరు చెప్పి మహిళలను టెంటల దగ్గర తీసుకొచ్చి, వృద్ధులను తీసుకొచ్చి మధ్యాహ్నం వరకు కూడా 2 వరకు ఒకదమ్ముడు ఉపన్యాసాలు చెప్పి వాళ్ళు సమస్యలు పడే పరిస్థితుల్లో మళ్ళీ తిరిగి ఇంటికి పంపించి ఎప్పుడో మీకు ఇస్తామని చెప్పండి.
లేదా కొంతమంది నీకు ఇంత పెన్షన్ వస్తుంది కదా, నీకు 2000 వస్తే ఈ జీవితాంతం వస్తుంది కూడా నాకు ఎంత ఇస్తావని చెప్పేసి లంచాలు తీసుకునే విధంగా కూడా మీరు అందరూ చూశారు. మనం ఎన్ని కూడా గ్రహించి రకరకాల ప్రచారాలు చేయొచ్చు, రకరకాల విష ప్రచారాలు చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఇలా చేస్తాను అలా చేస్తానని చెప్పేసి మనం చాలా మంది చూస్తున్నాం. సోషల్ మీడియా అవనివ్వండి, మాట్లాడుకునే వాళ్ళం. మరి మీరు గెలిపించాలి, ఓటేసి నెగ్గించాలని చెప్పి కోరుకుంటూ మరి ఈ అవకాశం పెద్దలందరూ కూడా ధన్యవాదాలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఈ నెల 13వ తేదీన జంగారెడ్డిగూడెం రానున్న రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి, జట్టి గురునాథరావు నాయకత్వంలో పోలవరం, చింతలపూడి నియోజకవర్గంలో సుమారు 5000 మంది వైఎస్ఆర్సీపీ తీర్థం పుచ్చుకోనున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు. రిస్క్ చేసైన ప్రజలు ప్రాణాలు కాపాడండి, 100 పడకల ఆసుపత్రిలో రిఫర్స్ శాతం తగ్గించాలని సూచించిన వైఎస్ఆర్సీపీ నాయకులు జట్టి గురునాథరావు. నాయకులందరూ సహకరిస్తామని భరోసా. జంగారెడ్డిగూడెంలో వృద్ధిరాలిపై కత్తితో దాడి చేసిన గుర్తు తెలియని వ్యక్తి, రంగంలోకి దిగిన డాగ్ స్క్వాడ్, క్లూస్ టీం, పోలీసులు. బొట్టాయిగూడెం మండలం కొవ్వాడలో వింత దూడకు జన్మనిచ్చిన గోమాత, 2 తలలు, తోకలు, 6 కాళ్లతో జన్మించిన దూడ మృతి. జంగారెడ్డిగూడెం బొట్టాయిగూడెం రోడ్ నందు బస్ షెల్టర్ నిర్మాణం చేయాలని కోరిన మహిళలు, శ్రీకారం చుట్టిన వైఎస్ఆర్సీపీ నాయకులు జట్టి గురునాథరావు, హర్షం వ్యక్తం చేస్తున్న ఆ ప్రాంత మహిళలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.